ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిరా నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో కుజుడు వల్ల భూములు కొనుగోలు చేస్తారు. అంటే ఏవో కొన్ని స్థలాలు, ఇళ్ళు కొనుగోలు చేయటం, రైతులకు అనుకూలంగా ఉండటం, మంచి పంటలు రావటం, భూ వివాదాలు, గతంలో భూమి పంచాయతీలు కొన్ని ఉంటాయి. అంటే ఏదైతే ఒక ప్లాట్స్కి సంబంధించిన కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఇలాంటి వాటికి ఏదో డిస్ప్యూట్స్ ల్యాండ్స్ అని, లేకపోతే అన్నదమ్ముల మధ్యలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇలాంటి కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళటం, ఇలాంటి యొక్క పరిష్కారం అనేది జరుగుతుంటుంది. వీళ్ళకి పరిష్కారం చేసి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. గృహ నిర్మాణం, వ్యవసాయ భూములు కొనుగోలు చేయటం, వ్యవసాయ భూములు ఏదైతే ఉంటుందో కొనుగోలు చేస్తారు. తగాదలు, గొడవలకి తగ్గుతూ ఉంటాయి వీళ్ళకి. అంటే ఏదైతే శత్రువృద్ధి తగ్గటం, ఆ శత్రువులు మిత్రులుగా మారిపోతున్నారు. అంటే ఆర్గ్యుమెంట్స్, వివాదాలన్నీ తగ్గిపోయి ఒక క్లారిటీగా పిక్చర్కి వచ్చేస్తారు వాళ్ళు. నేను ఇది చేయకూడదు, ఎవరితో వివాదాలు చేసుకోకూడదు, ఎవరైనా పోయిన వాళ్ళ డబ్బు మనం వదులుకున్నా సరే వాడితో గొడవలు పట్టడం ఎందుకని ఒక క్లారిటీకి వచ్చేస్తారు. అన్నదమ్ముల ద్వారా కూడా కోర్టు డబ్బులు పరిష్కారం దొరుకుతాయి. పిత్రార్జితం కలిసి రావటం, ధనము, నూతన వస్త్రలాభం, శీఘ్ర కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో మన కార్యక్రమాలు చేయాలనుకుంటా అలాంటి ధైర్యము కలగటం, భయం తొలగిపోతుంది, సుఖము, సంతోషము, ఆరోగ్య లాభం, ధనలాభం, సంతోషము, వస్త్ర ప్రాప్తి అంటే వస్త్రాలు రెండూ కూడా కొనుగోలు చేస్తారు. అంటే గృహ ఉపకరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు, మందులు కొనుగోలు చేస్తారు, మెడికల్ వ్యాపారం ప్రారంభం చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం చేస్తారు, అగ్రికల్చర్ లాంటి రైతులకు బాగుంటుంది, కెమికల్ కంపెనీస్, ల్యాబొరేటరీస్, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి రావటం, విద్యార్థులకు చదువు పట్ల కొంత ఆసక్తి పెరుగుతుంటుంది. స్త్రీలకు వచ్చేటప్పుడు గల ఏదో పని చేయాలి, ఒక తపన, ఆలోచన బాగా పెరగటం ఒకటి, ప్రయత్నకార్య జయము, ధైర్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు కలుగుతుంటాయి. అంటే లాభంలో కుజుడు వల్ల భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఇవన్నీ వివాదాలు పరిష్కారం అవుతాయి. గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్లో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఇలాంటి వ్యక్తులకు చాలామంది కూడా జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వివాదాలు ఇరుక్కోకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. అయితే వీళ్ళకు కూడా అందరికీ కూడా ఇంప్రూవ్మెంటు, ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం, స్థానచలనం జరుగుతుంది. ఈ స్థానచలనంతో పాటు ముఖ్యంగా డబ్బులు అంటే ధనం పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటమే కాకుండా మనీ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి వెల్ అండ్ గుడ్, కుజుడు అనేది లాభం కలుగుతుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా మీరు ప్రొసీడ్ కాండి.
మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ 27 కానీ 54 కానీ 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలన చేయాలి. రుణ బాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.